పొయ్యిలు కూడా బయట పెట్టేసినాం, ఎందుకంటే లోపల అయితే బాగా పొగ అవుతుంది. పొగ వల్ల అయితే బాబులు వేస్తున్నాడు అనమాట. పొగ కూడా ఎక్కువ అయితే ఇన్ఫెక్షన్ అవుతుంది కదా, అందుకోసం అయితే బయట పెట్టేసినాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ సాయి ప్రియ విజయ్ బ్లాగ్స్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్, అలాగే ఒక చిన్న కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నం అయితే పెట్టేసినాం, ఇక తొందరగానే లేచినాం. పొయ్యి మీద వంట కదా, తొందరగా కావాలా. మళ్ళీ కట్టెలు అయితే మొత్తం పచ్చి పచ్చిగా ఉన్నాయి వర్షానికి. ఈరోజు కొంచెం ఎండెళ్ళింది, మళ్ళీ తర్వాత ఏమవుతుందో ఏమో కానీ. ఇక మా ఆయన ఆ పొయ్యి కూడా వెలిగించిండు. అది ఛార్జింగ్ అయితే లేదు కానీ ఇట్లా అయితే వెలిగిస్తా అని వెలిగించిండు నీళ్ళు కాగడానికి. ఇక మా ఆయన అయితే ఎగ్ రైస్ చేస్తా అని ఎగ్స్ అయితే ఉడకబెట్టిండు. ఇవి అయితే అంగన్వాడీ ఎగ్స్ అనమాట. అంగన్వాడీ ఎగ్స్ ప్లస్ మా కోడి ఎగ్స్ అయితే పెట్టిండు. అన్నం అయితే పెట్టేసిన తర్వాత అయితే మొత్తం ప్రిపరేషన్ అయితే మా ఆయన అనమాట. ఇది వంచాలి, ఇలా వంచాలి. అద్దు అది అంటాను కింద అనిపించి ఉన్నాయి వాటర్. మెత్తగా అవ్వాలంటున్నావు కదా, మెత్తగా అంటున్నా, పొడి పొడిగా రావాలంటాను మా ఆయన ఎగ్ రైస్ చేయడానికి. వాటర్ వస్తున్నాయా? ఏదో తొందరగానే ఇచ్చింది వాటర్. గంజులు మొత్తం నల్ల నల్లగా అయినాయి. నిన్న అయితే బోల్ తోమిన కదా, అప్పుడే మట్టి పూసి ఉంచిన అనమాట. అట్లా మట్టి పూసి ఉంచితే తొందరగా తోమేటప్పుడు కూడా తొందరగా వెళ్ళిపోతుంది. ఫస్ట్ అప్పటి కాలంలో అట్లనే చేసేవారు, కొంచెం మట్టి కొంచెం బూడిద వేసి కొంచెం షర్ట్ వేసి. అప్పటి కాలం కాదు, మీ నాన్నమ్మ మీ అమ్మ కూడా చూసింది, నువ్వే చెప్తాను కొత్త కొత్తగా. మా అమ్మ నాన్నమ్మ వాళ్ళు మట్టి పూసి ఎట్లా వాటిని ఏమంటారు తిన్నా, పెంకుల ఇంటి మీద సప్రా ఉంటుంది కదా, దాని మీద గంజలు పెట్టేవాళ్ళు. ఎండిపోయి మంచిగా బోలు కూడా మంచిగా ఉండేది. ఇప్పుడు ఇక గ్యాస్కి అలవాటు పోయి కొంచెం వండడం కష్టమైపోతుంది పోయింది. కానీ ఇప్పటికీ చాలామంది వండుతున్నారనమాట మా ఊళ్ళో. ఉన్న గ్యాస్ రేట్లు ఎక్కువైనాయి కదా, గ్యాస్లు సిలిండర్లు లేకపోవడం వల్ల కూడా బాగా మంది కట్టెల పొయ్యి మీద వండిండ్రు. మేము కూడా అట్లా చేసినామన్నమాట. అసలు ఎండాకాలం కదా, అప్పుడు కట్టెలు కూడా ఎండి మంచిగా ఉంటాయి అన్నమాట. కట్టెలు కూడా ఇవి ఏంటంటే కంది కట్టెలు, పత్తి కట్టెలు దొరికినాయి. అప్పుడైతే బాగా అయితే వంట పొయ్యి మీదనే చేసినాం. ఇక గ్యాస్ మళ్ళా తక్కువ రేట్ అయ్యేసరికి మళ్ళీ స్టార్ట్ చేసిండు. ఇప్పుడైతే పనుల కాలం కదా, ఇట్లనే ఉండాలి, మంట పెట్టకు. అది మంచాన్ని కింద మంచాన్ని మరి కొంచెం మండని కానీ ఎక్కువ వద్దు. ఎగ్స్ వాళ్ళనా అదే మార్చుకుంటా. ఏమైనా చేయాలా? బుడ్డలు వేసినాడు. నేను పెట్టినా కాకరకాయ తీగలు, బీరకాయ తీగలు పెట్టింది కానీ ఏది బతకలేవు అసలు. అవి తోట కూడా మంచిగా ఉండే, పొద్దున్నే కోళ్ళు అవి బ్రేక్ఫాస్ట్ చేసి నిన్ననే పెట్టిన కదా రైస్ మొత్తం తినేసినాయి. అసలు కోళ్ళు బతకలేవు, పోతున్నాయి. కొయ్యాలి ఏంటి మునక్కాయలు చిన్న చిన్నవి వద్దాం.
అటు పీకేయాల. నువ్వు చేసుకో మరి, లోపల పని ఉన్నాయి నువ్వు చేసుకో. మా బుడ్డోడు అయితే లేచిండిగా ఎత్తుకొని ఉన్నా అనమాట. మా ఆయన అయితే వంట రెడీ చేస్తాడు. ఏమైంది, మండుదలేదా? మండుతుందా? వేసుకున్నారు. స్నానం పోసిన దువ్వెడిది ఉన్నది, ఇవో మొత్తం కట్ చేసి పెట్టిండు. కొంచెం వర్షం వచ్చి మొత్తం అంగడంగడి కనిపించవచ్చు మీకు. మొత్తం పచ్చి పచ్చిగా ఉన్నది కదా, ఎంత సాఫ్ చేసినా అట్లనే ఉంటుంది. ఎట్లా వండుతావో చెప్పవు, కామెంట్ చేస్తారు కదా. ఇది వేరే రెసిపీ అట, మళ్ళీ ఇది కూడా కావాలని అంటారు. బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అట. ఇది కాదా అన్నంలోది? ఇది మళ్ళీ వేరే తీసుకొస్తా కదా, చైతుని తీసుకురమ్మంటా. నువ్వు పెట్టు కిలో ఒకసారి చైతు అని. వాళ్ళైతే రెడీ అవుతారు. చైతు పాపకి దువ్వేది ఉన్నదన్నమాట. మా ఆయన పాపం పొద్దుటి నుంచి ఆ పొయ్యి దగ్గరే కూర్చొని ఉన్నాడు. ఎవరు చేస్తారు? మన కోసం మనమే చేయాలా. అది ఆ కడాయి తీసుకొస్తే అది వద్దు, మళ్ళీ అది కూడా నల్లబడితే నిన్న చేసింది తీసుకురాపు అన్నాడు. ఇక్కడైతే నీళ్లు వేడవుతున్నాయి. ఇది మండుదండి అసలు. అవునా? ఎట్లా? నువ్వే పోబడుతుంది. పోవాలనా మరి? ఎగ్స్ ఇలా కట్ చేసి పెట్టిండు. మొత్తం కట్ చేసినావా ఎగ్స్? అవి సోనాలు ఇట్లానేనా పచ్చే? దీంట్లో వేయద్దా? ఇట్లానే ఉంచు, ఇట్లా తింటారు కదా. ఉప్పు కారం డబ్బాలు తీసుకొచ్చి మసాలా చూపెట్టు ఒకసారి. మా ఆయన సీక్రెట్ మసాలా, నాకు కూడా తెలియదు. రెండు మూడు సార్లు ఎగ్ కర్రీ చేసిండు కదా, దాంట్లో కూడా వేసిండట. దాంట్లో ఏమేమి వేసినావంటే నా సీక్రెట్ అని చెప్తాడు. అయితే ఎగ్స్ కట్ చేసినా కదా, అవి అయితే ఫ్రై చేసుకుంటాను. ఇదైతే మొత్తం దాని తర్వాత అయితే ఏది బిడ్డ అది ఇదావు. మా పాప అయితే ఎగ్ కావాలని చేసింది, ఒక ఎగ్ అయితే ఇచ్చిన, స్నానం చేసేసింది. ఇవైతే కట్ చేసిన ఎగ్స్ మొత్తం అయితే ఇట్లా డ్రై చేస్తున్నా. ఇది ఇంత ముందుకు వేయించినట్టు ఇది ఇట్లా ఉంది. మళ్ళీ వెల్లుల్లి వేసి అయితే మంచిగా వేసేసిన తర్వాత అయితే కారం గిరం వేసేసి వేస్తానట్టు. ఇగో తిను మంచిగా కూర్చొని తినిపోబెట్ట లోపల. తమ్ముడు వేసిండా? తమ్ముడు ఏడుస్తాడా? ఏమంటాడు? చెల్లి అంటాడా? ఏమంటాడు? చెల్లి అంటాడా? అక్క అంటాడు. అక్క అంటాడు, నేను చెల్లి అన్నాడు. అక్క అంటాడా? మా ఆయన అయితే ప్రిపరేషన్ చేస్తాడు. పాల ప్యాకెట్లు వచ్చినాయి అనమాట, అటు తీసుకోవడానికి పోయినా. అయిందా చిన్న? రెడీ అయిపోయింది. బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. వీళ్ళైతే వెయిటింగ్. ఈమె రెడీ కాలే, ఇంకా ఈమె అయితే రెడీ అయింది. మా బుడ్డోడు ఒకటే ఏడుస్తాడు, నన్ను ఎత్తుకుంటలేరు ఎవరు అని. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. టేస్ట్ ఎట్లా ఉంటుంది బేట? మంచిగా ఉంటుంది. తినక ముందే చెప్తా. ఏమో డౌటే, మరి డౌటే అంటున్నా. మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేయాలా ఏమైనా? మీకు కాదు, మాకు అద్దయ్యా.
అయిపోయింది. మా కృతిక పాపకైతే తినబెడతాండు. ఎవరో ఒకరు తినబెట్టాలన్నమాట. ఆమె ఇష్టం ఉంటే తింటుంది, లేకుంటే మాత్రం తినిపించే వరకు అట్లనే ఉంటుంది. ఒకరు గోకుడు, ఒకరు తినబెట్టుడు. ఎట్లున్నది చేతిబెట్ట? ఎట్లున్నది? ఏమైంది? ఉల్లిపాయ దొరికిన తీసుడేనా? అన్నం తినుడేమో కానీ నీళ్ళు తాగుడే. సోనాలు ఇట్లానే ఉన్నాయి. వాళ్ళకు ఒక్కొక్కటి బాక్సులు పెట్టాలనా? మెల్లగా మెల్లగా ఆగుతున్నా. కారం లేదు, నేను ఒక ముద్ద తిని చూసిన కదా. కల్పట టేస్ట్ అయితే చాలా బాగుంది. రెడీ కావాలా తొందర, టైం అవుతుంది. కానివ్వండి, ఈమె రెడీ అయ్యేది ఉన్నది. కారం లేదే, నేను కూడా తిని చూసిన. ఇవైతే మా అన్న తీసుకొచ్చి వెళ్ళిందనమాట. ఇవైతే బోడకాకరకాయ. మీకు దొరుకుతలేవు కామెంట్ చేయండి. సో మా అడవిలో మాత్రం ఫుల్ దొరుకుతాయి, కాకపోతే ఎత్తుకాలి. ఎత్తుకబడుతుంది, అడవిలోనే ఉంటాయి. ఇప్పుడైతే చాలామంది తోటలు చేస్తున్నారు, కానీ తోటలో అడవిలో ఉన్నంత టేస్ట్ ఉండవు అనమాట. ఎందుకంటే అవి వేసి మందులు వేసి పండిస్తారు తోటలు. ఇవేమో న్యాచురల్గా పండినాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొందరేమో బోడ కాకరకాయలు అంటారు, కొందరేమో అడవి కాకరకాయ అంటారు. మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. మా దగ్గర అయితే కట్టూర్లి అంటారు, మా భాషలో అయితే కట్టూర్లి అంటారు. ఫ్రెష్ అనమాట. మీరు తిన్నారేదో కామెంట్ కూడా చేయండి. ఈ మధ్యలో అటు పోతాయి అవి లేత లేతాయి, ఇంకా బాగుంటాయి. ఇట్లాంటివి కొంచెం ఇవైతే ముద్రినాయి అనమాట. గింజలు ఉంటాయి, గింజలు తీసి వండచ్చు, ఇట్లా కూడా వండచ్చు అనమాట. నాకైతే గింజలు తీసి వండితేనే మంచిగా అనిపిస్తుంది. మా ఆయనేమో గింజలు తీస్తే టేస్టే పోతుంది అంటాడు. హాఫ్ కేజీ వరకు. ఇవైతే చాలా రేటు ఉంటాయి, 200 రూపాయల కిలో అట్లా ఉంటాయి కదా చిన్న, అట్లా ఉంటాయి. ఇవి బీరకాయలు ఫస్ట్ చేన్లో కాసినాయి, నాకే తీసుకొచ్చి ఇచ్చిండేమో. ఇవి లేతగా ఉన్నాయి. ఇవి కూడా అవి దొండకాయలు. మీకు ఆల్రెడీ తీగ చూపెట్టిన కదా, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి బాగా. అవి అదేదో పురుగు ఉంటుంది కదా, గొంగల్ పురుగు, అది పట్టేసిందట. మొత్తం తీగ మొత్తం ఎండిపోయిందని చెప్పిండ్రు. మా ఆయన కోసం అయితే జొన్న రొట్టె నేను తింటా, కానీ ఈ కర్రీ అయితే నేను తినను. ఈ కర్రీ కూడా తిన్నారో లేదో కామెంట్ చేయండి. ఇదైతే కంకల కర్రీ, వెదురు బొంగులు ఉంటాయి చూడండి, వాటి కర్రీ. మీరు తిన్నారో లేదో కామెంట్ చేయండి. ఇప్పుడు చూసారో లేదో కామెంట్ చేయండి. కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇదైతే మా చెల్లె తీసుకొచ్చింది, ఇదేమో మా అన్న తీసుకొచ్చింది. ఏమో అత్త వాళ్ళు పంపించాను అన్నమాట, వీళ్ళ అమ్మ వాళ్ళు పంపించారు. నేను ఎక్కువ దీంట్లో ఇష్టపడేది, మస్తు ఉంటుంది. మా అమ్మ అయితే ఇంకా మంచి చేసేది, వీళ్ళు కూడా మంచిగా చేస్తారు. కానీ అంటే మొత్తం వాళ్ళు ఏ కర్రీ చేసినా వంకలు పెడతారు మా ఆయన. ఇదే జొన్న రొట్టె ఫేవరెట్ అన్నట్టు. మావిడగా వీడియో తీయమంటే తీస్తలేదు, సపరేట్ వీడియో తీద్దాం. దీని కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ తింటాం అన్నట్టు. ఇది ఇప్పుడు ఫుల్ తింటారు. పొలాల పండుగ అయ్యే వరకు తింటారు, పొలాలు అయిన తర్వాత అస్సలు తినరు అనమాట. మళ్ళీ మేము ఆకడి పండుగ చేసినాం కదా, ఆకడి పండుగ చేసిన తర్వాతే తినడు స్టార్ట్ చేస్తారనమాట. ఆకడి పండుగ నుంచి శ్రావణ మాసం అయిపోయే వరకు, పొలాల పండుగ వరకు తింటారు, తర్వాత అయితే తినరు. అప్పటి వరకే తింటారు అనమాట. ఇవి కూడా న్యాచురల్గా అనమాట. ఇది వెదురు బొంగులు కదా, కొత్తగా పుడతాయి చూడండి బొంగులు, లేతాయి. ఇడ్చేసి సాయంత్రం కట్ చేసి ఉంచి నీళ్ళల్లో నానబెట్టి పొద్దున ఉడకబెట్టేసి మిరపకాయలు ఉల్లిగడ్డలు అవేం లేకుండా ఓన్లీ ఆవాలతోటే తాలింపు వేస్తారు అంతే. కావాలంటే చూపిస్తాం, కావాలంటే చూపిస్తారు. నాకు చేయరాదు ఫ్రెండ్స్, అందుకే మా ఆయన అంటున్నారు నాకు చేయరాదు. వీటిని కట్ చేసుడు కూడా చాలా కష్టం. ఇవన్నైతే మా వాళ్ళు పంపించింది అనమాట. గ్యాస్ అయిపోయినది, మా ఆవిడ దీని మీద అడుగుతుంది తెలియదు. నాకు ఇది కర్రీ చేయరాదు, ఈ కర్రీ చేయరాదు, ఈ కర్రీ చేయరాదు, మా ఆవిడ చేసుకుంటుంది. మా ఆయన ఎగ్ కర్రీస్, చికెన్ కర్రీస్, టమాటా కర్రీలు, పప్పులు చేస్తాడనమాట. వేరే కర్రీస్ అయితే అంత ప్రిపేర్ చేయడు. మళ్ళీ ఆలుగడ్డ ఫ్రై కొత్తగా నేర్చుకున్నాడు, అదొకటి చేస్తాడు.
ఇవి తినేసేయి. ఇప్పుడు తిన్నారు లేదో కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇవి తిన్నారు లేదో చేయండి. ఇక్కడ బుడకాకర అయితే అందరు తినే ఉంటారు కానీ ఇవి తిన్నారు లేదో కామెంట్ చేయండి. ఇది కూడా లేకపోతే ఇది చూపిస్తాం మీకు కావాలంటే. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. రెసిపీ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అయితే చూపెట్టాను. ఇప్పుడైతే చాయ్ ప్రిపరేషన్ చేస్తున్నాను. గంజాయి పెట్టేసిన, మా ఆవిడ స్నానం చేసేసింది. బాబుకి అయితే నీళ్ళు అయితే కాగబెట్టిన కొన్ని అయితే మంచిగా అయితే. ఇప్పుడు ఎండ ఫుల్ పడుతుంది ఈరోజు. ఇంతసేపు ఉంటుంది తెలియదు. మబ్బు అయితే ఏం లేదు, మొత్తం బ్లూ కలర్ అయిపోయింది. మొత్తం ఆకాశం అంతా తెల్ల అయిపోయింది. వర్షం వస్తుందో తెలియదు కానీ ఇప్పుడైతే చాయ్ పెట్టేసిన. ఇదంతా అయితే పడేస్తాం, కడడానికి అయితే పెట్టేసిన అన్నట్టు.